హాయ్ గైస్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. అండ్ దీంట్లో వచ్చేసి అయితే మనకి ఫంక్షన్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఫంక్షన్కి మనం పారామీటర్స్ పాస్ చేసినాం కదా. సో అట్లే పాస్ చేసే దాంట్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాల్ బై వాల్యూ అండ్ నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై వాల్యూ అంటే ఏంటి అండ్ కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, సో ఇప్పుడైతే మనమైతే తెలుసుకుందాం. సో కాల్ బై వాల్యూ ఏంటి అంటే వి పాస్ వాల్యూస్ టు ద ఫంక్షన్ అన్నట్టు. సో డైరెక్ట్ వాల్యూస్ అయితే మనమైతే ఫంక్షన్కి అయితే పాస్ చేసాము. ఏదైతే మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ వీడియోలో చూసినాం కదా డెమోన్స్ట్రేషన్, అది వచ్చేసి అయితే కాల్ బై వాల్యూ అనమాట. సో డైరెక్ట్ వాల్యూస్ ఆర్ఎల్స్ వాల్యూ స్టోర్ చేసిన వేరియబుల్స్ అయితే పాస్ చేసాం. వేరేస్ కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి అంటే వి పాస్ పాయింటర్స్. పాయింటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ అడ్రస్ కదా. సో ఇక్కడ ఏమని రాయాలంటే వి పాస్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇన్ కేస్ ఆఫ్ కాల్ బై రిఫరెన్స్ మనం వచ్చేసి ఏంటి అంటే అడ్రస్ అయితే పాస్ చేసాము. అడ్రస్ అయితే మనమైతే పాస్ చేసాము. సో అడ్రస్ ఎలా పాస్ చేసాము, నార్మల్గా మనకు తెలిసింది ఏంటి పాయింటర్. సో పాయింటర్లో మనమైతే అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటాం కదా. సో పాయింటర్ త్రూ అయితే మనమైతే అడ్రస్ని అయితే పాస్ చేసాము. సో ఇక్కడ కాల్ బై రిఫరెన్స్ అంటే వి పాస్ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి, కాల్ బై వాల్యూ అంటే వి పాస్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో ఇవి రెండైతే ఉంటాయి, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. అండ్ కాల్ బై వాల్యూ అంటే వి పాస్ వాల్యూస్ అండ్ కాల్ బై రిఫరెన్స్ అంటే వి పాస్ అడ్రస్ అయితే ఇస్తాం. సో డెమోన్స్ట్రేట్ చేసి అయితే చూద్దాం, సింపుల్గా మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అయితే ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేసిన. సో ఫంక్షన్కి మనమైతే ఎక్స్ అండ్ వై వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నాము, ఇంట్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ ఫంక్షన్ చూసుకున్నట్టయితే ఇంట్ మెయిన్లో ఏ అండ్ బి డైరెక్ట్ వేరియబుల్స్ని పాస్ అయితే చేస్తున్నాం. సో రన్ చేస్తే ఇక్కడ స్వాపింగ్ అయితే జరిగింది. ఈ పాస్ ఇక్కడ అడ్రస్ అనేది పాస్ చేస్తే అండ్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆపరేటర్ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ని అయితే ఇస్తుంది. అండ్ ఏ అండ్ బి అనేది ఫంక్షన్కి పారామీటర్స్గా ఇస్తే అడ్రస్ని. సో ఇక్కడ పాయింటర్స్, ఇది వచ్చేసి పాయింటర్స్లో ఈ అడ్రస్ని ఇక్కడ పాయింటర్కి పాస్ చేస్తే ఈ పాయింటర్స్లో మనం చేంజ్ చేస్తే అంటే టెంప్ ఈక్వల్స్ టు ఈ పాయింటర్ వాల్యూని ఇలా టెంప్లో పెట్టుకొని అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై అండ్ వై ఈక్వల్స్ టు టెంప్ ఇక్కడ ఓన్లీ స్టార్స్ యాడ్ అవుతాయి. కాల్ బై రిఫరెన్స్కి కాల్ బై వాల్యూకి కాల్ బై రిఫరెన్స్లో యాడ్ అవుతాయి. సో ఇది యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే ఫంక్షన్స్ ఎక్స్టర్నల్గా ఇంటి మెయిన్లో కాకుండా బయట డిక్లేర్ చేసిన ఫంక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ చేంజెస్ జరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చేంజెస్ అయినవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఇలా కాకుండా కాల్ బై వాల్యూ అయితే ఇక్కడ ఫంక్షన్లో ఏం చేంజెస్ అయినా సరే ఏదైతే ఇంటు మెయిన్ ఉంటుంది కదా, ఇంటు మెయిన్లో మళ్ళీ యాస్టీస్ ముందు ఎట్లా ఉందో అట్లా అవుతుంది. ఇక్కడ చేంజెస్ అయితే జరగవు. ఏదైతే వాల్యూస్ ఉందో జస్ట్ రిటర్న్ చేస్తుంది, బట్ ఇక్కడ ఉన్న మెయిన్లో ఉన్న వేరియబుల్లోని వాల్యూస్ అయితే చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు దీని అవుట్పుట్ అయితే చూద్దాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో దీన్ని రన్ చేసి చూస్తే బిఫోర్ స్వాప్ a = 5 b = 10 ఉంది, బట్ ఆఫ్టర్ స్వాప్ 10 and 5 ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. అండ్ దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్. మీరైతే రిఫర్ చేయండి ఒకసారి పీడిఎఫ్ని, సింపుల్గా మీకైతే అర్థమైపోద్ది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.